గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఎంతో మంది ఆడారు గాని ఎవరు మీ అమ్మాయి లెవెల్కి అయితే లేరు. సరే ఏంటి మ్యాటర్? తన భర్త మంచివాడుగా ఉండాలనుకుంటోంది. కరెక్టే. అదే అమాయకురాలు. అవును. సర్ది చెప్పి పంపిస్తాను. చూస్తే తెలియట్లే దండ యొక్క వెయిట్, దానికి మర్యాద ఇమ్మని చెప్పు. వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విధులతోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగానే అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. అదే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చిన వదిలిపెట్టదు. ఏమయ్యా ఒక మంచి స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఇప్పటికీ 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తావు. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు? కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్టులు ఏమని చెప్తాను. నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్స్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది బేబాస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఎక్కున్నంత వరకు కాదు, నాకు ఊపిరిన్నంత వరకు రాస్తాను. ఎഴുదమ్మా, బాగా ఎഴുదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎഴുదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది, కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్.
సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో ఇంటికొక్కడిని చీపురు కట్టతో భర్త పడతా. బీ కార్ఫుల్. ఎవరు? పిల్లి వస్తుందని తెలిసి పాత్రలు జాగ్రత్తగా పక్కన పెట్టా. ఏ పిల్లి వెళ్ళిపో, లేదంటే నీ తోపు కోసేస్తాను. వెళ్ళమననా? వెళ్ళిపో. చెప్పేది విను. వెళ్ళమననా? ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు 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 నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనమూకు నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఏయ్, ఈ టైంలో ఇడ్లీ అడిగా? అవును. ఏయ్, ఎవరెక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏయ్, ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎందుకు వస్తున్నావు? ఎలా చెప్పాలి? టన్ 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 టన్. ఏంటిది? పీస్ పరోటా పీస్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహం ముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఏంట్రా, ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? ఏయ్, నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా? పోరా.
చూడమ్మా, అమ్మ నీకోసం పప్పన్నం పెట్టింది, మిగిల్చకుండా తినాలి. సరే అమ్మా. అమ్మా, రాత్రి నాకు వంటలకొచ్చిందమ్మా. అప్పుడు నిన్ను లేపాను, నువ్వు లేవలేదు. అవునమ్మా, పగలంతా పని ఎక్కువ అవడం వల్ల అలసిపోయి నిద్రపోయాను. ఎందుకురా? అప్పుడు అప్పుడు నేను ఒంటరిగా వంటలకు వెళ్ళాను. తర్వాత ఏం లేదు. ఏమిట్రా? ఏయ్, ఎక్కడికమ్మా? ఏంటి గురువా, ఏ రోజు లేని ఈ రోజు చాలా సంతోషంగా ఉన్నావు? అదేమిటో నేను చెప్పనా? నువ్వు ఏదో మంచి పని చేసుంటావు. అదేమిటో నాకు చెబితేనే కదా ఈ పేడంతా నీ పవర్ పాకిపోద్ది. చెప్పకుండా ఉంటేనే చెప్పిన దానికన్నా ఎక్కువ సంతోషంగా ఉంది. ఆ? ఇద్దరు జాగ్రత్తగా వెళ్ళిరండి. అలాగేనమ్మా. సరే అత్తయ్య. నడి రోడ్లు ఇలాగే చెయ్యి అడ్డం పెట్టుకుని వెళ్ళిపోవాలా? ఓయ్, ఏంటమ్మా బండి ఆపుతావేంటి? ఆపరా. బ్రేక్ నొక్కి ఆపరా రే. ఏంటి? ఆపమంటున్నానా? బ్రేక్ నొక్కో. ఏంటి హస్బెండ్ తో నేను ఏంటమ్మా, నడి రోడ్డు ఊరికి మీద వెళ్తున్నానా? ఏంటి ఏంటి నీకు అర్జెంటు? చెప్పేది వినపడుతుందా? బండి తీసావో రౌండ్ కట్టి కొడతాను రోయ్. ఏమనుకున్నావు? ఎలా ఉంది? అయ్యో ఉండు మావా, వాడు పని పట్టు వచ్చేస్తాను. ఉండు. ఏంటి రౌడీలో గొడవ పెట్టుకున్నావు? నువ్వు ఇప్పుడు మంచి వాడివైపోయావు. నీకు బదులుగా నేను రౌడీలా ఉందాం అనుకుంటున్నాను. సరే పట్టుకో, గుడి టైం అన్నా. మన నెక్స్ట్ అటెంప్ట్ లో వాడు ప్రాణాలతో ఉండడం సందేహం దా? సందేహం లేకుండా వాడు చావాలి. సగునే వాడి మీద లారీ ఎక్కించు. నమస్కారం నమస్కారం. అన్నా అన్నా, పూలు కొనుక్కోండి అన్నా. పూలన్నీ ఫ్రెష్ గా ఉన్నాయి, తీసుకోండి అన్నా. నువ్వే పువ్వు, నీకెందుకు పువ్వులు? అతనితో పాటు ఆయన భార్య కూడా ఉన్నట్టుంది. పెళ్ళంతో సహా పైకి పోవాలని ఉంటే మనమేం చేయగలమయ్యా? ఏసే జంటగా పైకి పోతారు. ఈ రోజు సుమంగళ పూజ, తీసుకోమ్మా, పూలు పెట్టుకొని వెళ్ళు. రామ్మా, నేనే పెడతాను. అవి అవి ఆ పువ్వులు. ఇవా? అవును. సిస్టర్, ఈ డ్రిప్సే కంటిన్యూ చేయండి. ఓకే డాక్టర్. పెయిన్ రిలీఫ్ కి వెంటనే ఇంజెక్షన్ రెడీ చేయండి. ఓకే. ఎలా ఉంది డాక్టర్? హిస్ కండిషన్ ఈస్ స్టిల్ క్రిటికల్ అమ్మా. కాంట్ సే ఎనీథింగ్ రైట్ నౌ.
ఇంకో 24 గంటలు గడిస్తే గానీ నేనేమి చెప్పలేను. అయ్యో డాక్టర్, మా వల్ల వీలైనంత వరకు కాపాడడానికి ప్రయత్నిస్తాం. నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా. యా, ఐఎమ్ కమింగ్. అయ్యో దేవుడా, నువ్వు ఎలాగైనా కాపాడాలి. అయ్యయ్యో వసంత, డాక్టర్ గారు ఏమన్నారమ్మా? ఇప్పుడు ఏం చెప్పలేమంటున్నారు. మేమందరం ఆ దేవుడికి మొక్కుకుంటున్నావు. నరసింహ బతకాలమ్మా, బతకాలమ్మా. పిల్లలు పుడతారు, మీరు చూస్తారుగా. ఎన్నో నెలమ్మా? 7 నెలలు. ఎక్కడి నీ మౌ ఇక్కడే ఉన్నాడా? పెళ్ళయిన తర్వాత ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నట్టుగా ఉంది. అయ్యా, కానీ పెళ్లికి తీసుకున్న అప్పుకు మాత్రం అసలు లేదు, వడ్డీ లేదు. అయ్యా, ఎంతకాలం ఎలాగో ఓచుకున్నారు. ఇంకో 4-5 నెలలు ఓచుకుంటే నీకు మనవడు మనవరాలు పుట్టిన తర్వాత నా మొహం మీద ఉచ్చబోయిస్తారు. అయ్యా, అయిన వాళ్ళు చుట్టాలు అందరూ వచ్చారు. వాళ్ళు ఎదురుకుంటా ఏమైనా జరిగితే మా కుటుంబం పరువు పోతుందయ్యా. రా బాబు మరిదిరా. అయ్యా, రా. అయ్యా, మమ్మల్ని క్షమించండి నీ అయ్యా. కుటుంబ మా పరువు కుటుంబం ప్రతిష్ట పరువు పోతుందయ్యా. ఇటువైపు